శ్రీమద్భాగవతే మహామునికృతే సత్యం పరం ధీమహి. అయ్యా, అటువంటి భాగవతం వింటున్న పరీక్షిత్తుకి రెండో రోజే తీవ్రమైన దుఃఖం కలిగింది. శుక్ల గారు నవ్వి, ఏమయ్యా ఇంక 5 రోజులే బతుకుతావని ఏడుస్తున్నావా అని అడిగాడు. ఇంకా 5 రోజులు ఎక్కువ ఏడుస్తున్నా బాబు, ఆ పిల్లాడు 2 రోజుల్లో తస్తావంటే బాగుండేది కదా. అంటే భాగవతాన్ని మనస్సుకి అంటించుకొని వినటం మొదలు పెడితే జీవితం మీద ఆశ నశిస్తుంది. ఈ శరీరం, ఈ జన్మ, ఈ దేహం ఎందుకు వచ్చిందో దాని మీద వివేకం కలుగుతుంది అని చెప్పారు. అందుకనే దీన్ని ఎప్పటికప్పుడు తోముకుంటూనే ఉండాలి మనస్సు. లేకపోతే ఏంటన్నారు, దీనికి చీము పెట్టేటువంటి ప్రమాదం ఉంది. 100 రూపాయలు ఇతర చెప్పు వాయులో పడితే నానా ఏడుపులు ఏడుస్తాం. పెళ్లినాడు మా అమ్మ ఇచ్చింది, మా ఆయన్ని ఎన్నిసార్లు ముట్టానో తెలియదు, అట్లాంటి చెప్పు పడిపోయిందే బావిలో, దాన్ని తీసి దాన్ని తోమి నానా సాగులు తెచ్చి మళ్ళీ అరమలో పెట్టుకొని ఎంత బాగుందో బుచ్చిని మెరిసిపోతున్నది. 2 నిమిషాలకి మళ్ళా చిరువు పడుతుంది ఆ చెంబు. 2 నిమిషాలకి చిరువు పట్టడం ఎంత సహజమో, లిప్తకాలంలో మనస్సు కూడా చిరువు పట్టడం అంతే సహజము. ఈ మనస్సుకి కలిగిన మహిళను ఎలా పోగొడతాము అన్నారు, సజ్జన సాంగత్యం చేత పోగొడతాము. అందుకని సజ్జన సాంగత్యం ఎటువంటిది అన్నారు, అత్తరు కొట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు నిల్చోవటం లాంటిది అన్నారు. నువ్వేం కొనక్కర్లా, కాసేపు నిలబడితే ఆ అత్తరు వాసన 3-4 రోజులు శరీరం లేదు. దుర్జన సాంగత్యం ఎట్లాంటిది అన్నారు, ఏం లేదండి, ఆ ఉప్పు చేపల బండి దగ్గర 10 నిమిషాలు పీల్చడం అంటే వ్యవస్థ తప్పని చెప్పలేదు. నువ్వు నిలబడేటువంటి ప్రదేశం ఎంచుకోకపోవటం నీ తప్పు. యుక్తత అన్నారు, ఇంగితము అన్నారు. ఇంకా 5 రోజులు ఎక్కువని ఏడుస్తున్నాను స్వామి, మీరు ఏం చెప్తున్నారు? నిరాటమునకు వనాటమునకు పోరాటము పెట్టుకలిగే. అడవిలో ఉండేది ఏనుగ, నీళ్ళల్లో ఉండేది మొసలి. ఈ ఏనుగుకి మొసలికి ఆ భయంకర యుద్ధం ఏమిటి స్వామి? పైగా తీవ్రమైన యుద్ధం చేసి 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 ఇక తన వల్లగాక చేతులు ఎత్తేసి ప్రార్థించాడా గజరాజు. నోరు లేనటువంటి జీవి ప్రార్థిస్తే పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చాడా? ఏమయ్యా, భగవంతుడు సర్వజీవులయందు ఒకే రకమైనటువంటి కరుణని వెలుగొందుకుంటాడు అనేటువంటి దివ్య విషయాన్ని గజేంద్రుడి విషయంలో పరమాత్మ తెలియజేస్తున్నాడా? భగవంతుడు అలాంటి వాడేంటి? అందుకే ఆయనకు అవ్యాజ కరుణామూర్తి అని పేరు. వ్యాజము అంటే ఏంటన్నారు, మా ఇంటికి వస్తే నాకేం ఇస్తాం, మీ ఇంటికి వస్తే నాకేం పెడతాం, ఇది వ్యాజం. అవ్యాజము అంటే నీ నుండి ఏది ఆశించకుండా నీ ప్రారబ్ధానుగతమైనటువంటి పాపాన్ని క్షయం చేస్తూ నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు పరమాత్మ. మనమే అనుభవించాలి. అనుభవిస్తున్నప్పుడు ఆయన కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, నిష్పత్తి తగ్గుతుంది. దాన్నే పరమాత్మ కరుణాకిరణ ప్రసార ప్రభావ వైదుష్యము అని చెప్తారు. ఎలా జరిగింది స్వామి ఇది అన్నారు. ఆయన పరమాత్మ గురించి వినటంలో చాలా ఆనందం ఉందయ్యా. భూషణములు శబులకు మంగళతర ఘోషణములు గరుడ గమము గుణభాషణము మాధవ జగత
ఆ తామసవను కాలంలో దశలక్ష కోటి కరణీనాథుండై త్రికూటము అనేటువంటి పర్వతంలో ఒక పెద్ద పాల సముద్రం మధ్యలో ఆ పర్వతం ఉన్నది. ఆ పర్వతం చుట్టూ అరణ్యములు, పుష్పములు, గుల్మములు, బ్రహ్మాండమైనటువంటి వృక్షములతో నదీ నదములు మహా అద్భుతంగా ప్రకాశిస్తున్నది ఆ అరణ్యం. ఆ అరణ్యం పరమాత్మ యొక్క దివ్య ప్రశాంత కరుణా కిరణానికి నిదర్శనంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ అరణ్యంలో 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి ఒక్కడే ముగుడైన గజరాజు ఉన్నాడు అన్నారు. ఏమండి, ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్లా? వాడు ఒక్కడే కాదు, మనమందరము గజరాజులమే. ఇక్కడ గజము అంటే అర్థం ఏమిటి అన్నారు? జీవుడే ఏనుగ. ఈ జీవుడి శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 10 ఇంద్రియాలే 10 మంది భార్యలు. అవి పుట్టినప్పటి నుంచి లాస్ట్ బ్రీత్ వదిలేంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ పనిచేస్తూ ఉంటాయి. 10 లక్ష కోటి కరెంట్ అని. ఈ ఇంద్రియములు అనేటువంటి ఆడ ఏనుగులతో ఈ జీవుడు అనేటువంటి ఏనుగ అహంకారము అనేటువంటి అరణ్యంలోకి వెళ్ళింది. అంటే ఎవరి అహంకారం వాడికి బాగానే ఉంటుంది. ఎవరినన్నా అడగండి, పొరపాటున మీరు విలహరిలో చతుశ్రుతి దైవతానికి బదులు శుద్ధ దైవతం వేశారండి అన్నారనుకో, వీళ్ళు వేసింది శుద్ధమే, మీరు వింటాం సరిగ్గా లేదు. మీరు వేసింది ఒప్పుక చావడు. 20 గంట ప్రోగ్రామ్కి ఇట్లాంటి గంటలు ఎన్ని గడవాలి జీవితంలో? ప్రతి వాడికి ఎవరి అహంకారాన్ని వాడు అంగీకరించాలి. నీ చూచే కళ్ళల్లో తేడా ఉంది కానీ నా నడిచే నడకలో తేడా లేదు అని చెప్తారు. అదే అహంకారం. ఆ అహంకారంలోకి ప్రవేశించాము. అక్కడ మోహము అనేటువంటి చెరువు కనపడ్డది. ఇవన్నీ మనకు కనపడేదే. రోజు లేచినప్పటి నుంచి పడుకోబోయే వరకు ఫేస్ చేస్తుంటాం. ఆ మోహం అనే చెరువులోకి ఈ దశేంద్రియ సంజనితుడైనటువంటి గజరాజు అనేటువంటి జీవుడు దిగాడు. దిగితే ఏమైంది అన్నారు? ఆ చెరువులో ఒక బ్రహ్మాండమైన వస్తువు ఉన్నదిరా, దాని పేరు అజ్ఞానము. అది పట్టుకుంది. మనల్ని పట్టుకున్నా బయటికి రావట్ల. ఇంకా బాగా పీకు. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇళ్లలో పెద్దవాళ్ళకి స్పెషల్ డ్యూటీ ఏమిటి అంటే మనవాళ్ళకి మనవరాళ్ళకి క్యారేజీలు అందించడం. ఆ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర గేట్ల దగ్గర పడుతుంటారు. అప్పటికీ కృష్ణారామ అనుకునే యోగం ఉండదు. అది స్పెషల్ డ్యూటీ. అప్పుడు ప్రతి వాడి జీవితంలో ఇవి తప్పవు. అయితే ఆయన విశేషం ఏమిటి అన్నారు? వాడు తెలుసుకున్నాడు పట్టింది అజ్ఞానము అని. అజ్ఞానం నుంచి ఎవరు విడిపిస్తారు అన్నారు? జ్ఞానస్వరూపుడైన పరమాత్మ మాత్రమే విడిపిస్తారు. అందుకనే వాడు పరమాత్మని ప్రార్థించాడండి. భగవద్ ఆశ్రయం అంత అదృష్టాన్ని కలిగిస్తుంది.